హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఇక్కడ రెండు చేతులు ఎత్తి దేవుని మహిమపరుద్దాం. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. అయ్యా ఇదిగో ప్రభా, ప్రారంభ ప్రార్థనలు 3 ప్రార్థనలు మీరు తోడుగా ఉంది, పాటలో మీరు తోడుగా ఉంది నాయన. మరి నాయన ఇదిగో ఇంకనైనా వాక్యంలోనికి నాయన మేము ఆరాధనలోనికి మేము వెళుతుండగా ప్రభా, అయ్యా నీ వేవేల దూతలతో ఇక్కడ మీరు సంచరించండి నాయన. అయ్యా యూదా గోత్ర సింహంగా మా మధ్యలోనికి దిగిరండి నాయన. పావుడు మళ్ళీ మా మధ్యలోనికి దిగిరండి నాయన. నీ అభిషేకంతో మమ్మల్ని నింపున్న ప్రభా, నీ ఆత్మతో మమ్మల్ని నింపున్న ప్రభా, నీ కృపతో మమ్మల్ని నింపున్న నాయన. అయ్యా ఎందుకంటే ప్రభా, గడిచిన సంవత్సర కాలం అంతా నువ్వు రెక్కలో మమ్మల్ని కాచి కాపాడేవయ్యా. అయ్యా ఇంకా 2 రోజుల్లో మేము నాయన నూతన సంవత్సరం అడిగి పెట్టబోతున్నాం ప్రభా. అయ్యా ఈ లాస్ట్ ఆదివారం చూడడం వల్ల అనేక మంది ఉన్నారు ప్రభా. ఈ క్షణము చూడడం వల్ల అనేక మంది ఉన్నారయ్యా. ఈ క్షణం నీ మందిరం లేని వాళ్ళు అనేక మంది ఉన్నారయ్యా. ఎంతో మంది హాస్పిటల్లో ప్రభా, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా ఉన్నారు నాయన. అయ్యా ఎంతో మంది మరణమయ్యే వాళ్ళు ఉన్నారు నాయన. ఎంతో మంది ప్రభా రోగాలతో బాధిత మంచాల మీద పడిన వాళ్ళు ఉన్నారు నాయన. అయ్యా మాకు ఎటువంటి అనారోగ్యం రానివ్వకుండా నాయన. అయ్యా 52 ఆదివారంలో మమ్మల్ని నువ్వు నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నోరు తెరిచి దేవుని మహిమ పరుస్తాను అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో నుండి నేను సంతోషించే భాగ్యాన్ని మాకు దయచేసేవు నాయన. ఈ లాస్ట్ ఆదివారం ఆనందంతో ఉండడం కృపను దయచేసేవు నాయన. అయ్యా ఇదిగో నిజమే ప్రభా, అపవాది ఎన్నో విధాలుగా సౌండ్ సిస్టమ్ అన్నింటికన్నా పాడు చేసి అయ్యా ఎంతో ఇబ్బంది పెట్టాలని ఉన్నప్పుడు ఇక్కడ నాయన ఈ విధంగా మాకు మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధ. నువ్వు కృపగల దేవుడు నాయన, నువ్వు కృపగల దేవుడు ప్రభా. అయ్యా నీకంటే అసాధ్యం ఏదీ లేదు ప్రభా. నీకు సమస్తం సాధ్యపరిచే దేవుడు నాయన. అయ్యా ఇదిగో నేను మా నోరునిచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నోరు లేని వాళ్ళు అనేక మంది నొప్పుకున్నారు నాయన. మాకైతే నీ వాక్యం ప్రకటించడానికి ప్రభా, నువ్వు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఏది లేకుండా ఏ విధంగా ప్రసంగించావో అటువంటి కృపను నాకు నువ్వు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ సౌండ్ సిస్టమ్ పాడు చేసినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నేను మహిమపరుస్తున్నానయ్యా. వాడు నేను ఆలోచనని తత్తునిగా మీరు మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా ఇదిగో నలుదిక్కులు వచ్చిన బిడ్డలు మీనైనా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. లైవ్ స్ట్రీమ్ లో చూసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మా సమత నగర్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రోజు ఇంకా జరగబోయే కార్యక్రమం మీరు తోడుగా ఉండి నాయన. వచ్చిన బిడ్డలు వచ్చినట్టు ఉండడానికి వేస్తున్నాములు నాయన. ఖాళీగా వచ్చిన వాళ్ళు నూతన హృదయంతో వెళ్ళాలేస్తున్నాములు. బాధతో వచ్చిన వాళ్ళు సంతోషంగా వెళ్ళాలేస్తున్నాములు. అయ్యా ఇదిగో ఒక మహిమతో బిడ్డలు తిరిగి వెళ్ళును గాక నాయన. గంతులేసుకుంటూ తిరిగి వెళ్ళును గాక నాయన. దురాత్మ శక్తి నుంచి విడిపించబడను గాక నాయన. లైవ్ లో చూస్తున్నప్పుడు కదా ఏస్తున్నాంలో ఇంట్లో పనిచేసే ప్రతి శక్తి లైవ్ అయిపోవాలేస్తున్నాములో. సన్నిధి దిగాలి నాయన, నీ ఆత్మ దిగాలి వేస్తున్నాములో ప్రభా. నీ కృప దిగాలి నాయన, నీ సన్నిధి దిగాలి నాయన. నీ కృప నీ కృప నీ కృప మాకు కావాలయ్యా. నీ కృప కావాలి ప్రభా. కన్నులు కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన. నా కన్నులు కన్నీరు అందరూ పాడుకుందాం. యేసయ్యకే ఆరాధన. మరొకసారి నా కన్నులు కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆ కన్నులు కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన. గ్లోరీ ఆరాధన. నా కన్నులు కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన. ఆరాధన సంవత్సరం జనవరి నుంచి ఈ డిసెంబర్ 29వ తారీఖు వరకు మన బిడ్డల జీవితంలో ఆమెకి కీడు తీసుకొచ్చి
మనుషులను చంపేయాలని చూసినప్పుడు కాడ కన్నీరు ఉండకుండా కన్నీరు నుంచి విడిపించిన దేవునికి నా కన్నీరు తుడిచేవయ్యా, నా బిడ్డను కాపాడేవయ్యా, నా భర్తను కాపాడేవయ్యా, అయ్యా నన్ను కాపాడేవని మనస్ఫూర్తిగా 2 చేతులతో ఆరాధన చేద్దాం. నా కన్నీరు తుడిచిన యేసయ్యకే
నన్ను నడిపించిన దేవానికి ఆరాధన చేద్దాం. లాస్ట్గా కన్నీరు తుడిచిన యేసయ్యకే రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా యేసయ్య నిజమే, నా కన్నింట్లో కన్నీరు రాకుండా నా బిడ్డ విషయంలో మరణాన్ని తప్పించి సజీవుడిగా నీ సన్నిధిలో నిలబెట్టిన దేవానికి స్తోత్రాలని గుండెల్లో నుంచి మాట చెప్పి మాట నీ బిడ్డల విషయంలో సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళి తీసుకొచ్చిన ఆ దేవునికి క్షేమమో చెప్పు. నువ్వు జాబుకి వెళ్తున్నప్పుడు క్షేమంగా తీసుకొచ్చి మంచి ఆరోగ్య దేవునికి ఆరాధన చేయి. సేవ విషయంలో దేవుడు నన్ను ఆలోచనతో ఆయన వాక్కుకు నాకు వినిపించి సరైన మార్గంలో నన్ను నడిపించి నా సేవని ఇదిగో వంచులంచెలు హెచ్చించిన దేవునికి ఆరాధన వేసేయ్యా. నీకు ఆరాధన అయ్యా, నీకు ఆరాధన అయ్యా. మాకు లాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా ఈ రోజు కన్నీటితో ఉన్నారయ్యా. హాస్పిటల్ వల్ల ఎంతో మంది చనిపోయి ఉన్నారా ఎక్కడ నాయన. మమ్మల్ని మా బిడ్డలు మాత్రం క్షేమంగా నువ్వు తీసుకొచ్చావు ప్రభు. నీకు వందనాలు ప్రభు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలమయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలమయ్యా. దేవుడు అందుకే తెలుసా ఏం పడుకోలేదు తెలుసా, ఎందుకు నన్నింతగా నీవు రెండు చేతుల మీద మనస్ఫూర్తిగా ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఒకసారి ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. ఆకాశం తెరబడుతుంది, వేల దూతల మందిలో సంచరిస్తున్నాయి. ఆ పరలోక సన్నిధి ఇక్కడ దిగుతుంది. ఇంకా ఆయన పావులు మా మధ్యలోనికి వస్తున్నాడు, ఆరాధన చేస్తుండగా నీ బాధను తొలగించడానికి నీ మధ్యలోనికి వస్తున్నాడు, నీ ఆనందాన్ని తొలగించడానికి ఆయన వస్తున్నాడు నీ మధ్యలోనికి. నా పాపము పాప నరరూపివైనావు, నా సేపము మాప నలిగి వేలాడితి. అందరూ కలిసి నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితి. అయ్యా నాకు చాలిన దేవుడవు నా స్థానములో యేసయ్యా, నా స్థానంలో సిలువ ఎక్కేసావయ్యా. చాలిన దేవుడవు నిన్ను తగ్గించుకో సిలువలోకి వచ్చినాయా. నా కొరకు సిలువలో మరణించిన దేవా, నా స్థానంలో నీవే ఉన్నావయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో. ఎవరుంటారయ్యా నా స్థానంలో ప్రభు? అయ్యా తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటారయ్యా, పిల్లలు ఉంటారయ్యా. నా స్థానంలో నీకు వచ్చేస్తాయి. నిన్ను తగ్గించుకుని పసుపులో పాకలోకి వచ్చి మరణించి నేను మా కొరకు తిరిగి లేచిన దేవా నీకు ఆరాధన చేస్తున్నాం. ఆరాధన తీసుకుంటాను. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు. రక్షణ నిర్మించుకున్నావయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు. నీ పోలికలోనే నివసించయా. నీలా జీవించాలి సంవత్సరం 2020 నీలా జీవించాలి సయ్యా. పోలికలోనే నివసించమన్నావు. నీ అందరూ చెప్పడం చేపట్టుకోండి. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై కృపలో కసపడగా. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై కృపలో. ఎందుకు నన్నంతగా నీవు ప్రేమించి. మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఎందుకు నన్నంతగా నీవు ప్రేమించి.
లోకంలో మమ్మల్ని ఎన్నుకోలేదు నాయన, నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా. నీవే మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన, నీవే రక్షణ ఇచ్చేవయ్యా. అయ్యా నీ కొరకు జీవించమంటున్నావు నాయన. ఈ 2025 సంవత్సరం అడిగిపెట్టినప్పుడు ప్రభా నీలాగా జీవించాలయ్యా, నీలాగా బ్రతకాలయ్యా. అయ్యా నీలాగా ఈ లోకంలో మేము కనబడాలి నాయన. దయచేయండి నాయన, మాకు పాత జీవితం వద్దయ్యా. అయ్యా గలతీయులు 2:20 కాగానే ఇదిగో నాలో పౌలు అన్నాడు నాయన. అయ్యా గలతీ 2:20 పౌలు అన్నాడు, ప్రభా జీవించేవాడు ఇంకా నేనే కాను, నాలో జీవించి ఉన్నాడు నా యేసయ్య అని చెప్పినట్టు ప్రభా ఈ 2020 సంవత్సరం లోకం నాలో జీవించిందేమో నాయన, ఈ 2024 ఈ లోకం నాలో జీవించిందేమో నాయన. అయ్యా ఈ లోక కార్యాలు నాలో ఉన్నాయేమో నాయన. అయ్యా నీ నాలో తీసివేసి నాయన. అయ్యా ఈ లాస్ట్ ఆదివారం ఒకనైనా నిర్దోషిగా మేము బయటికి వెళ్ళాలయ్యా. అది మనసు మీద గుండె మీద చేసుకుని ప్రార్థన చేయి. ఈ కృప నాకు కావాలయ్యా. ఎందుకంటే ప్రభు ఈ మందిరంలో వచ్చిన వాళ్ళు అన్నావునైనా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ చిత్తమని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ మందిరంలోకి వస్తారు నాయన, వాళ్ళు మాత్రమే నడిపిస్తావు ప్రభువా. ఈ చిత్తమలేని వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు నాయన. అయ్యా నీ లేఖనాలు నువ్వు చెప్పించిన ప్రకారం నీలో రోమి 8:8 ప్రకారం నీవెవరినైతే ఏ సమయంలో ముందుగా నిర్ణయించుకున్నావో, ఎవరినైతే ముందుగా పిలిచావో, ఎవరినైతే మా కొరకు సిద్ధపరిచావో వాళ్ళు మాత్రమే నువ్వు నడిపిస్తావు. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ రోజు వచ్చిన ఆత్మను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రోజు లైవ్ లో ఇప్పుడు చూస్తున్న బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీవు ఇచ్చిన పరిచయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రభా నా నోరునిమైన అయ్యా గొంతుకుని ముట్టండి అయ్యా, మంచి స్వరంగా మీరు మార్చండి. నా స్వరం వినిపించకుండా ఇంకా నీ స్వరంతో బిడ్డలతో మీరు మాట్లాడమని ఆరాధన మా మధ్యలోని దిగి వచ్చావు, మా హృదయం తాకావు ప్రభా. అయ్యా ఆత్మతో అల్లాడు నాయన, దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఈ మొదటి ఆరాధన మీరే మాకు తోడుకుండి. లైవ్ స్ట్రీమ్ లో అయ్యా ఇక్కడికి వచ్చిన బిడ్డలు అయ్యా ఎనగల చెవుని గ్రహించగల ఆత్మ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా లైవ్ స్ట్రీమ్ చూస్తున్నా వేరే వారు అయ్యా ఇదిగో నేను ఏ దేశ విదేశాలైనా నలుగురు గ్రామాల నుంచేనే ప్రభా, అయ్యా పట్టణాల నుంచేనే నాయన. అయ్యా ఇదిగో నేను గ్రామాల నుంచి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికాడ యేసు వాక్యం ద్వారా ఒక ఆత్మ రక్షించబడిన గాక, ఈ వాక్యం ద్వారా ఒక ఆత్మ రక్షించబడిన గాక నాయన. అయ్యా నన్ను ఇక్కడ మరుగుపరచు ప్రభా. అయ్యా నీనైనా ఈ అగ్నితో నన్ను కాల్చిన ఆయన. అయ్యా నా నోటిని వాక్కును ఉంచు ప్రభా. అయ్యా మానవ స్వరం మరుగు చేయను ఆయన, నీ స్వరం వినిపించు ప్రభా. నీ ఆత్మతో ముందుకు సాగించిన ఆయన. అయ్యా నా మాటలు ఇక్కడ మాట్లాడకూడదు ప్రభా. అయ్యా ఇదిగో నీ వాక్యం ఇక్కడ వినబడాలి ప్రభా. ఈ వాక్య ద్వారా నేను వాళ్ళ హృదయాలు మార్చబడాలి ప్రభా. కఠినమైన హృదయాలు మీరు మార్చి మాంసం గుండెలుగా మీరు మార్చమని ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆరాధన బట్టి దేవుని 2 చేతుల పైకెత్తి చెప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ మహిమ హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మరి అలాగే మరి సంవత్సరము క్రిస్మస్ గడిచిపోయింది. ఇంకా నూతన సంవత్సరం ఇంకా 2 రోజులు మనం అడిగి పెట్టబోతున్నాం. లైవ్ స్ట్రీమ్ లో చూసిన వాళ్ళకి వేరెవరు ఎక్కడి నుంచి చూసినా నేను ఒకటే నమ్ముతా, 1 word from God change your life. నువ్వు లైవ్ లోకి వచ్చినా ఎక్కడ కూర్చున్నా ఏదో మేము పిలిచేమని రావటం కాదు. లైవ్ లో వెళ్తూ ఒక లైవ్ లో నువ్వు ఆగేవేమో. ఈ రోజు ఈ వాక్యం ఖచ్చితంగా ఈ ప్రవచనాత్మకమైన వర్తమానం నీ విను. నా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నూతనమైన ఒక జీవితంతో నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను అడిగి పెట్టబోతున్నాడు. ఖచ్చితంగా వర్తమానం విను, నీ జీవితము మార్చే రోజు ఈ రోజు. హల్లెలూయా. అలాగే మరి లైవ్ లో స్ట్రీమింగ్ చూస్తున్న వాళ్ళకి కానీ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మా యేసయ్య మహిమ తరపున మా కుటుంబం తరపున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు, మా హృదయపూర్వక వందనాలు, అందరికి వందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి అందుకు దేవుడు ఆరాధనలో దేవుడు ఆ పాటను ఎందుకు ఇచ్చాడంటే అనేక మంది కళ్ళల్లో ఏముందంటే చివరి రోజుల్లో కన్నీరు ఉంది. ఎందుకంటే కుటుంబం సమస్యలు ఉండొచ్చు, అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, అప్పుల సమస్యలు ఉండొచ్చు, కోర్టు సమస్యలు ఉండవచ్చు, భార్య భర్తల సమస్యలు ఉండొచ్చు, భర్త భార్య ఇడిపోయి ఒంటరిగా ఉండొచ్చు, పిల్లల దగ్గర లేక తల్లి ఏడుస్తూ ఉండొచ్చు, లేకపోతే పిల్లల దగ్గర లేక తండ్రి ఏడుస్తూ ఉండొచ్చు. హాస్పిటల్ ఎంతో మంది బ్లడ్ మీద ఉండొచ్చు, హాస్పిటల్ ఎంతో మంది ఆపరేషన్ జరుగుతూ ఉండొచ్చు బ్లడ్ మీద.
నేను అంటాను, అటువంటి స్థితిలో లేకుండా దేవుడు ఆయన ఆవరణలో నిన్ను నన్ను ఉంచిన దేవునికి మనం అందుకే ఆయన రక్తంతో కడగబడ్డాం, ఆయన వాక్యంతో కడగబడ్డాం. అంతేకాకుండా ఆయన ఆ వాక్కు వినిపించి ఎలా జీవించాలో నేర్పించాడు, ఆయన ఆలోచించి ఎలా చేయాలో నేర్పించాడు. కాబట్టి ఆయనకి మనం ఆరాధన చేసే పెట్టకుండా అలా చెప్పడం కూడా దేవుని నామమున మహిమ కలుగుతాం. హల్లెలూయా. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ రోజు ఒక ప్రవచనాత్మకమైన వర్తమానం దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. 2 అంశాలు దేవుడు నాకు ముందు పెట్టాడు. ఈ వాక్యం నేను జనవరిలో చెప్పాలి అని అనుకున్నాను, కానీ దేవుడు ఈ రోజే చెప్పమన్నాడు. ఎందుకంటే నూతన సంవత్సరంలోనికి వెళుతున్నారు కాబట్టి నూతన సంవత్సరంకి వెళ్ళిన వ్యక్తులు ఎలాగా అడిగి పెట్టాలో దాన్ని దేవుడు మాట్లాడాడు. దాన్ని బట్టి దేవుడే ఈ అంతం వరకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ భక్తుడైన దావీదు రాసిన గ్రంథము కీర్తన గ్రంథము 139 అధ్యాయము 23-24. దేవా నన్ను పరిశోధించు, నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నడిపించుము. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడును గాక. ఇక్కడ దావీదు భక్తుడు ఏమని మా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నువ్వు నన్ను పరిశోధించు. ఎన్ని రోజులు ఉన్నాయి మనకి ఊర్లోకి వెళ్తానికి? ఇంకా 3 days. 72 గంటల్లో గడిచిపోయినాయి. 72 గంటలకి ఆల్రెడీ సగం రోజు అయిపోయింది. ఇంకా మిగతా గంటలలో దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేయవలసిన ప్రార్థన 2 అంశాలు ఈరోజు చెప్పబడుతున్నాం. ఒకటి, మొదటి అంశం ఏంటంటే నీవు ఈ 3 రోజుల్లో చేయవలసిన ప్రార్థన ఏంటి? హల్లెలూయా. దావీదు భక్తుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. మొదటి మాట ఏంటి? నన్ను పరిశోధించి ఫస్ట్. ఎందుకంటే ఈ లోక మనుషులు మనం ఏమనుకుంటామని, నేను మంచోడ్నే ఏమనుకుంటాం, నేను చేసే పని మంచిదే, ఇతరులు చేసే పని తప్పు అని అనుకుంటాం. కానీ దావీదు భక్తుడు ఏమన్నాడంటే, అయ్యా అన్ని తెలిసిన వాడు నువ్వు, హృదయాంతరం ఎరుగుల దేవుడు, ఏది మంచో ఏది చెడో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, ఏది తప్పో ఏది ఒప్పో అన్ని సర్వము తెలిసిన దేవుడు కాబట్టి, నన్ను సృష్టించిన దేవుడు నీవు కాబట్టి, గర్భంలో తీసుకొచ్చిన దేవుడు నీవు కాబట్టి, ఎన్నో కణాలు పోరాడుతున్నప్పుడు ఇక్కడ అన్ని కణాలు చనిపోయినప్పటికీ ఒక కణముతో నేను బయటికి తీసుకొచ్చి సజుడు గురించి నిన్ను నీ దగ్గర ఇంకా నిలబెట్టిన దేవుడు కాబట్టి నాయన ఇదిగో నన్ను పరిశోధించు అన్నాడు. ఆమేన్. ఇంట్లోకి మనం ఏం ప్రార్థన చేసుకోవాలి ఈరోజు? నన్ను పరిశోధించు అంటే, నన్ను పరిశోధించి ఇంకేమన్నాడు అక్కడ? నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోను అంటే, నా హృదయం తెలుసుకుని. ఎందుకంటే నీ హృదయంలో 2024 ఈ డిసెంబర్ 29 వరకు ఒకవేళ నీ శత్రువులు ఎవరు ఉన్నారేమో, నీకు విరోధులు ఎవరైనా ఉన్నారేమో, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారేమో, ఒకవేళ ఆయన మనసులోకి అలాంటివి ఉన్నాయేమో అంటే ఆయనకి తెలియకపోవచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. ఒకవేళ తెలియకుండా ఆ హృదయంలో ఆ వ్యక్తిని ఒకవేళ తిట్టుకుంటూ ఉంటున్నాడేమో. నేను కూడా ఒక్కొక్కప్పుడు ఏం చేసేవాడంటే, నన్ను మోసం చేసిన వ్యక్తుల్ని బాధపడుతున్నాను. మా పాస్టర్ నేను వస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాను, ఇది బాగా శంకలంగా ఎక్కడికి వెళ్ళాను, నేను వచ్చినప్పుడు నెక్కించుకుంటూ వస్తున్నప్పుడు, అయ్యా మీరు ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు మర్చిపోరు. ఎందుకంటే హాస్పిటల్లో తను చేసినప్పుడు సరిపల్లి ఒక ఆమెకి ఏమైందంటే, బండి మీద వెళుతూ వెనకాల పడిపోయింది. పడిపోతే ఇక్కడ రాయి తగిలి చచ్చిపోయింది. ఇంకా 12 రోజుల దాకా కోమలో ఉంది. ఆ కోమలో ఉన్నప్పుడు ఆ తమ్ముడి పేరేంటి, దుర్గా అనే వ్యక్తి ఆశ్రమ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసి అప్పుడు దాకా కోమలో ఉన్న ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేశామో కళ్ళు తెరవడం ప్రారంభించి అప్పుడు కూడా దేవుని నామమున మహిమ పలుకుతాం. హల్లెలూయా. అప్పుడు ప్రారంభించి ఆ డాక్టర్లు ఎవరైతే చెప్పారో ఆ డాక్టర్లకు అసాధ్యమైన కార్యం అక్కడ చేసిన తర్వాత 2-3 సార్లు అక్కడికి వెళ్ళినప్పుడు మాట సరిగ్గా వచ్చేది కాదు, నడిచేది కాదు. 2-3 సార్లు నేను వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థించేది వచ్చిన తర్వాత ఈ రోజున నేను ఎలాగైతే స్పష్టంగా దృఢంగా ఉన్నానో ఆ బిడ్డను కూడా దృఢంగా చేశారు. చెప్పలు కూడా దేవుని నామమున మహిమ పలుకుతాం. హల్లెలూయా. కానీ వాళ్ళు దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయారు, కానీ మేమైతే మరవలేదు వాళ్ళని. అప్పుడు అంటుంది, అయ్యా మీరు మర్చిపోయలేదు, వాళ్ళు మనల్ని మర్చిపోయారు.
అలాగో పాప కాడ, చిన్న పాప కాడ ముక్కులకి నా ఫేస్బుక్ లో ఉంటది, ఆ పాపకి అన్ని పెట్టేసి, వెంటిలేటర్ అన్ని పెట్టేసి ముక్కులు దగ్గర చిన్నపిల్లలు చూస్తే నాకే చాలా బాధ అనిపించి, ఒకసారి నేను ఎక్కడికో సువార్త చెప్తానికి వెళ్తున్నప్పుడు ట్రైన్లో ఫోన్ చేశారు. ఇలా ట్రైన్లో 100 మంది ఉన్నారు. కానీ ప్రభు ఇక్కడ చేస్తే ఎలాగా, నా ప్రార్థన చిన్నగా చేయలేను, నా ప్రార్థన గట్టిగా వెళ్తుంది, వీళ్ళందరూ ఏమనుకుంటారని నా మనసు. నీవు ఏం చేయాలో తెలుసా? నీ సువార్తని చేయటానికి నువ్వు సిగ్గుపడేవాడు కూడా. రోమిల్లో చెప్పినట్టు దేవుడు మాట్లాడాడు అక్కడ. హల్లెలూయా. అక్కడ ప్రార్థన చేసే వాళ్ళందరినీ ఎంక చూసి సిగ్గుపడలేదు. ఆ ప్రార్థన ఏం చేసింది తెలుసా? ఆ వెంటిలేటర్ ఉన్న పిల్లల్ని బయటికి తీసుకొచ్చి ఈ రోజున 7 సంవత్సరాలు 3 సంవత్సరాలు మంచి పండంటి బిడ్డలాగా మంచి చాలా అందంగా చేశాడు దేవుడు. హల్లెలూయా. కానీ వాళ్ళు కూడా ఏం చేశారు? మర్చిపోయారు. ఒక పాపకి గర్భఫలం లేదంటే గర్భఫలం చేసాం, హాస్పిటల్ వాళ్ళు అందరూ. ఒక ఆమెకి ఇల్లు లేదంటే, తన భర్త మారలేదంటే చేసాం, అన్ని బాగున్నాయి. కానీ ఎవరు మర్చిపోయిన వాళ్ళు? కానీ నేను మర్చిపోలేదు. అలాగే ఇటు చేసిన వాళ్ళు మర్చిపోలేదు. నన్ను ఒక ఆయన సేవకు నా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న సమస్తం ఇచ్చేసాను, బైబిల్తో సహా, బెల్ట్తో సహా, నాకున్న జతలు ఆయనకే కాకుండా తల్లిదండ్రులకి ఆయనకి కావాల్సిన మొత్తం కూడా మేము నల్లగారం వేసుకొని తిని ఆయనకి చికెన్ జాయింట్లు. అది ఎక్కడి నుంచి అలవాటు వచ్చింది? ఎక్కడి నుంచి? 20 నుంచి అలవాటు వచ్చింది చికెన్ జాయింట్లు. హల్లెలూయా. మాకు పాస్టర్ గారు మజ్జిగేసి నల్లగారం వేసి పిల్లలకి బాగా పెట్టి ఆయనకి డిఫరెంట్ ఒకరోజు క్యారెట్ ఇడ్లీ, ఒకరోజు జిగేల్ ఇడ్లీలు, వెరైటీ ఇడ్లీలు పెట్టి, అబ్బా నా తమ్ముడని బాగా ప్రేమించింది. నాకు దేవుడు నేర్పించిన ప్రేమ అదంతే. హల్లెలూయా. అది ఎలా ఉన్నా మాకు అనవసరం, కానీ దేవుడు చూపించిన ప్రేమ నా భార్యకి ఇచ్చారు. అదే ప్రేమ ఆమె నుంచి నేను పొందుకున్నాను. ఒకప్పుడు మూర్ఖుని నేను ఆ ప్రేమను పంచుకొని ఏ సేవకుడికి వచ్చిన ఎందుకు నేను ఇష్టపడతానంటే, నా దగ్గర లేకపోయినా ఎందుకు పెడతానంటే, నేను మా పాస్టర్ దగ్గర నుంచి అది నేర్చుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు మరి గడిచిన వారు నేను చెప్పాను, అవి వచ్చిన పాస్టర్లకే మొత్తం కోరేసేసేసావు. మరి నాకేదంటే పాస్టర్లే నాకు ముఖ్యము, వాళ్ళు దేవుళ్ళు. మీకు లేకపోయిన రోజు ఉపవాసం ఉన్నా పర్వాలేదు, వచ్చిన ఆ దేవుణ్ణి సంతోషపెట్టి పంపించాలా, సమృద్ధికి ఇచ్చి పంపించాలని మంచి జతలో, మంచి డ్రెస్, భీము వాళ్ళకి చిన్న కానుక పెట్టి దేవుడు పంపించారు. హల్లెలూయా. అది దేవునికి మా ప్రేమ. అది ఇంకో వ్యక్తి ఏం చేశాడంటే, ఇన్ని చేసినా ఆ వ్యక్తి ఏం చేశాడు? మమ్మల్ని మోసం చేశాడు. ఏం చేశాడు? ఈరోజు ఆత్మీయ నాయకులు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని ఏం చేశారంటే తక్కువ చేసి మమ్మల్ని ఇల్లు లేకుండా చేసిన, అప్పుడేమవుతుంది? మన హృదయం వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఉంటారు మనకి, ఎందుకంటే మనం మోసం చేసి మన బాధపెట్టులు ఏమంటారు? మన హృదయం ఉంటారు. అలాగే దావీదు హృదయం అక్కడ ఎవరో ఉండుంటారు. అందుకు నాకు నేను మర్చిపోయానయ్యా, నా హృదయాన్ని నువ్వు పరిశోధించు. ఏమన్నాడు? నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకొని ఏమంటాడు అక్కడ? నన్ను పరీక్షించి నా ఆలోచనలు, నేను చెప్పాను కదా, మన ఆలోచనలు వేరుంటాయి, మన తలంపులు వేరుంటాయి. ఎందుకని? ఇదిగో ఈ సంవత్సరంలో మనం అందరు కూడా ఏమంటారు? నేను కొత్త సంవత్సరం అన్ని మానేస్తా. ఏమంటా? ఆ పాస్టర్ చెప్తా ఒక విషయంలో, ఈ సంవత్సరం వరకే, మరలా కొత్త సంవత్సరమా మానేస్తా, ఇంకా అసలు చేయనంటాను. కానీ మరలా ఏమని చేస్తా? కొత్త సంవత్సరం మళ్ళీ యథావిదే. ఏ సునాములు అలా ఎలా పడుతుంది సంవత్సరం? ఈ 24 ఈ డిసెంబర్ నుంచి 2024తో ఈ లోకం మనలో చచ్చిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు నన్ను పరీక్షించి నా ఆలోచనలు, కొందరు ఏమంటారు తెలుసా? ఆలోచన ఎలా ఉంటాయో తెలుసా? నేను అది చేసేయాలి, ఇది చేసేయాలి, నేను ఇది పెంచాలి, అది పెంచాలి. కానీ మన ఆలోచనలు ఎలా? మన మీద ఎవరు ఆలోచనలు అంటే కీర్తన 32 ప్రకారము, అయ్యా నా మీద దృష్టి ఉంచి నీ ఆలోచనతో నన్ను నడిపించి. అందుకే ఆరాధన చేస్తున్న 2 చరణాలు నేను పెట్టా పాటలో. ఏ పాట? నీ వాక్కు నడిపించి నన్ను నడిపించావయ్యా, నీ ఆలోచన చేత నన్ను నడిపించావని. ఆ రెండు నేను జత చేశాను. ఆమేన్. హల్లెలూయా. అందుకు ఎవరు ఆలోచన కావాలంటే 2020 దానికి పెట్టేటప్పుడు నువ్వు దేవుడి ఆలోచనతో ముందుకెళ్ళను గాక, దేవుని ఆత్మతో నువ్వు ముందుకెళ్ళను గాక, ఆ నోటులోనికి యేసు నామములో ఏగలు ఎల్లకుండా గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 24వ వచనం, నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఏమన్నాడు? ఇది చాలా జాగ్రత్తగా వినవలసిన మాట. ఈ 2024 వరకు మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన నడక ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎవరి వ్యక్తులైనా ఒకవేళ మనం బాధ పెట్టేవాము. నాకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని నెలల నుంచి ఒక కుటుంబానికి నేను వెళ్ళట్లా.
కుటుంబానికి నిలట్లా, చిన్న మాట తేడా రావటం వల్ల. అది ఎవరి ద్వారా వచ్చిందో ఆ సిచ్యువేషన్ ప్రకారం వచ్చేసింది. కానీ దినాన్ని నేను గ్రౌండ్లోకి నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్వరం చెప్తున్నాడు, ఈ 2025 నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీలో నాకు ఆయుష్కరమైనది ఏది ఉండకూడదు. ఈ లోకానికి నేను లోకరక్షకుడిని ఎందుకు వచ్చాను? ప్రేమించడానికి వచ్చాను, శిక్షించడానికి రాలా. నీవు నా కుమారుడు కాబట్టి నువ్వెవరిని శిక్షించి ద్వేషించి వ్యక్తి ఉండకూడదు. నేను నిన్ను క్షమించి ఎలాగైతే రక్షించానో నువ్వు కాడా క్షమించాలా. అల్లే చెప్పకుండా దేవుని వినపడదామా? ఆ స్వరం వినపడుతుంది నాకు. అన్ని భాషలు మాట్లాడుతున్న గ్రౌండ్ లో నేను జాగింగ్ చేస్తున్నప్పుడు నాకు ఆ స్వరం వినపడుతుంది. స్వరం వినపడినప్పుడు ఆ స్వరానికి నేను లోబడాను. హల్లెలూయా. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి చెప్పిన మాట ఏంటో తెలుసా? నన్ను క్షమించు. ఎవరు తప్పై నాకు అనవసరం, నీవు నన్ను క్షమించు. ఎందుకన్నా తెలుసా? యేసే సులి మీద ఎక్కినప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. ఆమె అదే సేవకుడికి ఉండవలసిన మొదటి లక్షణం. గర్వం ఉండకూడదు. దేవుడు చెప్పిన మాట మనం వినాలంతే. హల్లెలూయా. నీకు ఆయుష్కరం అనేది ఏంటంటే మనలో ఆయనకి అప్పుడు అన్నాడు, ఈ సంవత్సరం ఒక నువ్వు వైట్ క్లాత్ లాగా రావాలి. ఎలాగా? అందుకే ఈ ఇంజాయినెస్ని ఎన్నన్నా ఆయన క్షమించేశాం. ఎంతమంది వ్యతిరేకంగా సేవకులు వేసిన వాళ్ళు క్షమించేశాం. ఎంతమంది విశ్వాసులు వచ్చి గుండె మీద తన్నెలిపోయినా ఈ రోజు వరకు ప్రతి ఒక్కరి కూడా క్షమించే ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన తండ్రి మనసు. హల్లెలూయా. తండ్రి మనసు. ఇప్పుడు నా కుమారుడు తప్పు చేశాడనుకో ఆయన క్షమిస్తాను తప్ప వాళ్ళని శిక్షించను. ఒక రోజు మాత్రం మనం ఏమంటాను, మీరు జాగ్రత్త పడిపోతే బాగోదని చెప్తా, తర్వాత నుంచి వాళ్ళు మనల్ని ప్రేమిస్తా. హల్లెలూయా. అలాగా మరి మన సంఘంలో ఎంతో మంది మా గుండెల మీద తండ్రులు ఉన్నారు. ఎంతో మంది మీరు సాయం చేసినా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అందుకే అందరూ విడిచిపెట్టినా పర్వాలేదయ్యా, అందరూ వెళ్ళిపోయినా నాకు పర్వాలేదయ్యా, నీవు నాకు కావాలని ఆయనకు ఆధార పట్టుకుంటారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనుషులు కొంతకాలం ప్రేమిస్తారు, మనుషులు కొంతకాలం మన దగ్గర ఉంటారు. శాశ్వతం అనుకునేది ఎవరంటే నేను సేవిస్తున్న నజరేయుడైన యేసు. చెప్పకుండా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆయన నజరేయుడైన యేసు లోకానికి ఎందుకు వచ్చాడని తెలుసా? ఇమ్మానుయేల్ గా ఉండటానికి. ఆమేన్. ఎలాగా? ఇమ్మానుయేల్ అంటే మనకు తోడై ఉన్న దేవుడు. హల్లెలూయా. ఎవరు తోడుండరు? నీ కొడుకు తోడుండడు, నీ కోడలు తోడుండడు, నీ కూతురు తోడుండడు, నీ తల్లిదండ్రులు తోడుండడు, ఎవరు తోడు నీ బిడ్డలకు తోడు. నీకు నాకు తోడై ఉండటానికి ఆ లోక రక్షకుడు తను తగ్గించుకొని ఈ లోకానికి రిక్తునిగా తన మానవుడిగా చేసుకొని ఎందుకు వచ్చాడో తెలుసా? చనిపోయి మరలా తిరిగి లేచి పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ రోజు నాతో నీతో మనల్ని బలపరుస్తూ. చెప్పండి దేవుని మనపడతాం. హల్లెలూయా. అందుకు అటువంటి దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన 3 విషయాలు ఏంటో తెలుసా? ఒకటి, నీ హృదయం ఎలా ఉందో దేవుడిని చెప్పాలా. ఆమేన్. నీ హృదయం ఎలా ఉందో తెలుసా? ఆయనకి నమ్మకమైనదిగా ఉండాలా, ఆయన ఇష్టపడాలి. అందుకు హల్లెలూయా. అందుకు నీ హృదయంలో మొట్టమొదటిగా ఉండాలంటే దేవుడు ఉండాలి. ఆమేన్. ఈ ప్రార్థన ఈ 3 రోజులు ఉపవాసం అనండి. ఒక పూట తినని నష్టం లేదు. ఒక పూట అయినా ఉపవాసం ఉండి నిన్ను నువ్వు పరిశుద్ధం చేసుకో. ఎందుకో తెలుసా? నేను క్రిస్మస్ కి ఇల్లు క్లీన్ చేయాలా. ఎందుకు చేయాలో తెలుసా? ఇల్లు క్లీన్ కదా కావాల్సింది. దేవుడికి ఇల్లు క్లీన్ కాదు, వస్తువులు క్లీన్ కాదు, బట్టలు క్లీన్ కాదు. దేవుడికి ఏం క్లీన్ కావాలని నాకు అనిపించింది. మీకు ఎలా ఉన్నా కన్నా ఐ డోంట్ నో. నాకు అనిపించినప్పుడు నేను 25 పండగ అయిపోయిన తర్వాత 25వ తారీఖు రూములన్నీ కూడా నేను క్లీన్ చేశాను. ఎందుకో తెలుసా? ఆ రూములు క్లీన్ అయిపోయినా పర్వాలేదు, కానీ ఈ హృదయం క్లీన్ అవ్వాలి. హల్లెలూయా. నేను దేవుడి దగ్గర ఈ హృదయాన్ని సంపూర్ణంగా క్లీన్ చేసుకొని, అందుకే 12 తారీఖు నుంచి 30 తారీఖు ఎందుకు ఉపవాసం ఉన్నానంటే ముందుగా నా హృదయంలో ఉన్న అన్ని చెడు అన్ని బయటకు వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ఆ హృదయాన్ని క్లీన్ చేసుకున్న దాన్ని బట్టి సంతోషించా. ప్రభా, నాకు ఇల్లు క్లీన్ లేకపోయినా నాకు నష్టం లేదు, కానీ నా హృదయాన్ని క్లీన్ చేశాను. ఎందుకో తెలుసా? క్షమించలేని వ్యక్తిని క్షమించాను, ఎల్లని ఇంటికి నేను వెళ్ళాను. ఎవరైతే నేను బాధ పెట్టారో వాళ్ళకి ఏం చేసి ఫోన్ చేసి చెప్పి తెలుసా? మమ్మల్ని ఎంత ప్రేమించిన మోసం చేశాడో ఆ సేవకుడికి ఫోన్ చేసి, నువ్వు కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత నీ భార్యను తీసుకొని నీ పిల్లల్ని తీసుకొని భోజనం రాని ఫోన్ చేశాను. హల్లెలూయా. అంటే దేవుడు నాతో చెప్పిన ప్రతిదీ కూడా నేను చేశాను. హల్లెలూయా. ఎవరైతే నన్ను అవమానపరిచారో, ఎవరైతే నింద చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వీట్ బాక్స్ తీసుకుని వెళ్ళి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి చేసి ప్రార్థించడానికి క్షమించనని వాళ్ళకి ప్రార్థించేసి వచ్చేసాను. అంతే దేవుడు చెప్పింది. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు చెప్పిన మాట మనం వినాలి. ఆమేన్. ఈ రోజు మీతో నాతో ఎవరు చెప్తున్నారంటే దేవుడు చెప్తాడు. ఏంటంటే దావీదు చేసిన ప్రార్థన చేయి ఈ 3 రోజులు. ఎలా చేయాలా? దావీదు చేసిన ప్రార్థన అంటే నువ్వు ఒకవేళ నీ భర్తను తిట్టినా,
నీ భార్యను తిట్టినా, నీ బిడ్డలను తిట్టినా, నీ బిడ్డల శాపాలు వేసినా, నీ ఇంటి పక్కన తిట్టినా, వాళ్ళందరి గురించి నువ్వు ఎలా చేయాలంటే వెళ్ళి నా హృదయంలో ప్రభు ఇదంతా ఉందని ఆయన ఇదంతా నాలో నుంచి తీసేసి ఒక శ్రేష్టమైన చిన్నపిల్లల హృదయం ఎలా ఉంటుందో, అప్పుడే తల్లి గర్భం చేసిన బిడ్డ హృదయంలో ఏది ఉండదో అలాగే నా హృదయాన్ని మార్చుకోవడం మొదట ప్రార్థించాలి. హల్లెలూయా. రెండోది ఏమన్నాడంటే ఆలోచనలు. ఇంకా నా ఆలోచన ఈ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పనిచేసిందయ్యా, ఈ క్షణాన్ని నుంచి ఇక నీ ఆలోచనతో నేను నడవాలి ప్రభు అని రెండో ప్రార్థన చేయండి. మూడో ప్రార్థన ఏంటంటే ఒకవేళ ఆయాసకరమైన ఆయనకు ఉన్నాయేమో, ఒకవేళ ఇంకా పాపం చేస్తూ రక్షణ చేసుకోకుండా దేవుడికి వ్యతిరేక తిరుగుతూ ఇశ్రాయేలు ప్రజల్లాగా మన్నా ఇచ్చిన, నీళ్లు ఇచ్చిన, అరణ్యంలో వెళ్ళినప్పుడు ఆ రాబాల షంతలగదన హసియతర్య పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి చీకటి దెబ్బ తగలకుండా, ఆ పాదాలకు గాయమవకుండా, ఆ చెప్పులు కూడా తెగకుండా, ఆ చెట్ల నలగకుండా, ఏది కావాలంటే అది పీకుల దాకా అన్నం పెట్టినా అయినా కానీ దూడను పూజించినట్టు ఒకవేళ ఈ లోకాన్ని పూజిస్తా ఉంటే ఈ రోజు దేవుడు అన్నాడు రా నా చేతులకు అన్నాడు. హల్లెలూయా. అందుకే యెషయా 62 అంటాడు, ఇదిగో నాకు లోబడిన ప్రజల కోసము దినమెల్లా చేతులు చేస్తానని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? నీ కొరకే. ఆమేన్. లైవ్ లో చూస్తే నీ కొరకే, ఇక్కడ నీ కొరకే. హల్లెలూయా. అందుకు నేను మంచివాడిని కాదు, చెడ్డవాడిని, నేను పాపాత్ముడిని, నన్ను ఎవరు ప్రేమించరు, నా తల్లిదండ్రులు ప్రేమించరు, లోకం ప్రేమించదు, నా ఊరు ప్రేమించదు అని ఒకరిని బాధపడుతూ ఉంటే నా దేవుడు చెప్తున్నాడు అందరూ ప్రేమించబోయిన నేను ప్రేమిస్తాను. హల్లెలూయా. అందుకే నేను ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాను. దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించిన వాగ్దానం అది. హల్లెలూయా. ఆయన శిక్షించడానికి రాలేదు కానీ నశించిపోయి నేను రక్షించడానికి వచ్చాడు. చెప్పడం కూడా దేవుడు అన్నమైన ఫలితం. హల్లెలూయా. ఆ ఎందుకు వచ్చాడంటే నిన్ను తీసుకొని ఏం చేయాలనుకున్నాడంటే కింద వచ్చును నిత్య మార్గమును నన్ను నడిపించు. ఆమేన్. నిత్య మార్గం ఏంటి? ఆయన పరలోకం. హల్లెలూయా. ఆయన ఎలా జీవించాడో పాపం లేకుండా, ఏ విధంగా ఈ లోకంలో నాలో పాపం లేదు సవాల్ ఇస్తున్నాడు, నిన్ను అలా చేసి నీ ఊర్లోనే నీ తలను పైకెత్తాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఇప్పుడు ఇలువలేని నీవు ఇలువైన వ్యక్తిగా మార్చేస్తాడు. ఆమేన్. నేను చెప్తున్నాను, ఈ వాక్యమే నాకు ఫస్ట్ గా మాట్లాడాను. ఈ వాక్యం నేను వచ్చినప్పుడు, నేను సేవలోకి వచ్చినప్పుడు ఈ వాక్యం అది నా కుమారుడా ఇదిగో ఈ ప్రార్థన ఎప్పుడు చేసుకో మొదటి ప్రార్థన, నేనే నిన్ను నడిపించేది. ఈ సమతల ఉన్నత అనేక రకాల ఆత్మలు ఉంటాయి. ఎపిసోడ్ 6 కొన్ని ప్రకారము అంధకార దురాత్మ శక్తులు లోకంలో కాదు, ఇదిగో ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా అడ్డుపడతాయి, అవి కాదు నీకు కావాల్సింది. అవన్నీ జయించాలంటే నిన్ను నువ్వు మొదటగా మోకాలు వేసుకోవాలని ప్రార్థించాలి. అందుకు ఫస్ట్ వచ్చిన అంటారు ప్రభా నా హృదయంలో నువ్వు ఉండాలి. అందుకే నాకు రాస్తాను, ముందే నా ఇంటి ముందు రాస్తా, పుట్ గాడ్ ఫస్ట్, ఈ విల్ బి నెవర్ బి లాస్ట్. ఏంటిది? పుట్ గాడ్ ఫస్ట్, ఈ విల్ బి నెవర్ బి లాస్ట్. హల్లెలూయా. అంటే మొదటి దేవుని స్థానం ఇయ్యి, తర్వాత ఈ లోకానికి. అందుకు నా కుమారులు కాడ 5 గంటలకు లేపి, 5 గంటల 6 గంటలకి లేపి వాళ్ళకి పొట్టేనే సరే బెత్తంతో పొట్టేనే సరే లేపి ప్రార్థనలో పెడుతున్నాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అది ఇప్పుడు ఏడ్చినా రేపు వల్ల లైఫ్ బాగుంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ఈ ప్రార్థన మనం చేయను గాక. ఆమేన్. మొదటి అంశము. రెండో అంశం ఏంటంటే మారిన నీవు ఎలా ఉండాలి చూడండి. అపోస్తుల కార్యము 26 అధ్యాయము 20 వచనం. అపోస్తుల కార్యము 26 అధ్యాయము 20 వచనం. అపోస్తుల కార్యము 26 అధ్యాయము 20 వచనం. మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయవలెను. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని నామమున చేద్దాం. హల్లెలూయా. 26 అధ్యాయము 20 వచనం ఏమన్నది? మొదట 26 అధ్యాయము 20 వచనం. మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదా దేశమంతా. మొదట చూడండి, దమస్కులోని వారికి యెరూషలేములోను యూదా దేశమంతను తర్వాత అన్య జనులకును వారు ఏం పొందారు? అన్య జనులు. ఇప్పుడు సత్యవతి గారు ఒకప్పుడు ఎవరంటే అన్య జనులు. ఎవరా? ఈ లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తి, ఈ లోకానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తి, ఈ లోకానుసారంగా వెళుతున్న వ్యక్తి. లక్ష్మి గారని కానీ, సత్యవతి గారు కానీ, లేకపోతే ఎర్రమ్మ కానీ, ఇంకా కొంతమంది అన్ని జనులు, లక్ష్మి గారని కానీ, వీళ్ళందరూ మన సూర్యత మామ కానీ, వీళ్ళందరూ ఎవరంటే అన్య జనులు.
అన్య జనులు ఏమని రాస్తున్నాడు? అన్య జనులను వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి. ఎక్కడ తిరిగారు? దేవుడు ఏం పొందారు? పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగారు. ఒకప్పుడు లోకములు తిరిగిన మీరు దేవుని సజీవుడైన దేవుడిని తెలుసుకొని మీ అంధకార యుగ సంబంధమైన మీ మనోనేత్ర గుడితనం చేయడం వల్ల అది విడిపించబడి మనోనేత్రాలు దేవుడు తెరవడం వల్ల మీరు ఎక్కడ తిరిగంటే సత్యములోనికి తిరిగారు. ఆమె సత్యములోని తిరిగిన మీరు మారు మనసు కలిగిన క్రియలు చేయవలను. ఎలా చేయాలా? మారు మనసు కలిగిన క్రియలు చేయాలి. ఏంటి ఆ మారు మనసు కలిగిన క్రియలు? హల్లెలూయా. ఆ మారు మనసు క్రియలు ఏంటంటే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ఒక స్త్రీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో అక్కడ నది తీరాన ఎవరు ప్రార్థన పెడుతున్నారంటే అపోస్తలుడు పౌలు ప్రార్థన పెడుతున్నాడు నది తీరాన. అప్పుడు ఇలా మందిరాలు లేవు, అప్పుడు ఇలాగా ఏసీ రూముల్లో ఏసీ మందిరాలు లేవు. చెట్టు కింద అయితే చెట్టు కింద, రోడ్డు మీద అయితే రోడ్డు మీద, ఎక్కడ కొండలు అయితే కొండల్లో, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏం చేసేవారంటే ప్రార్థనలు పెట్టేవారు. ఆ సమయాన్న ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడంట? విశ్రాంతి దినం గవిని దాటి నది తీరమ ప్రార్థన జరుగునని అక్కడికి వచ్చి కూర్చొని కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచు అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ విడిచుంది. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తూతైరా పట్టణస్థలాలు తూతైరా పట్టణస్థలాలు. ఆమె ఎవరంటే ఒక అన్యురాలు ఓదారంగు పొడి వ్యాపారం చేస్తుంది నది తీరాన్న చేస్తున్నామా. ఏం చేస్తుందంట? ప్రభు ఆమె హృదయం తెరుచును. ఇప్పుడు సత్యవతి గారి హృదయం ఎవరు తెరిచారు? ఆ దైవజనులు ఎవరైతే రక్షణ ఇచ్చారో వాక్యం చెప్తున్నప్పుడు తన హృదయం పట్టబడి ఎక్కడ పట్టబడిందో. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మరి నేను ఆక్విల్లో 30 మందికి నేను రక్షించానంటే శాంసన్ జోషువా ఆ హృదయం తెరవలా, ప్రభువే హృదయం తెరిచి 30 ఆత్మలను దేవుడు రక్షించాడు. ఆమె హల్లెలూయా. ఇదే కాకుండా చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా వాక్యాలు చెప్తే మా హృదయాలు తాగుతుందయ్యా, మా పాపాలు విడిపించబడతామయ్యా, మేము రక్షణ పొందుతామని మొట్టమొదటిగా నేను ఈ ఆక్విడ్ వచ్చినప్పుడు సిబిసిఎన్ చర్చ్ మన తిమ్మరాజు కాలంలో ఒక అన్యులు వచ్చి అయ్యా మేము టీవీలు చూస్తున్నాము, ఆ టీవీలు అప్పుడు మాట్లాడావు, ఆ టీవీలో ఒక దురాత్మని అది మేము విడిచిపెడతాం, మేము దానికి రాకుండా దాన్ని చూడకుండా పాపలు కాకుండా మాకు ఒక ప్రార్థన చేయమన్నది. హల్లెలూయా. అంటే అప్పుడు ఆ రోజు వాళ్ళ హృదయం తెరబడింది, వాళ్ళ హృదయము ఆమె హల్లెలూయా ఆమె హృదయం తెరిచింది కనుక పౌలు చెప్పిన మాటలను లక్ష్యం ఉంచును. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందారు. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ఆమె ఈ రోజు మరి మారు మనసు పొందిన సత్యవతి గారు ఒక్కరే మారు మనసుగా ఉండటం కాదు. ఆమె సుప్రాజ్ గారు మారు మనసు పొందారు, చిన్న కొడుకు కాడ మారు మనసు పొందాలా. ఇక్కడ ఏమన్నాడు? లూది ఏమంటుంది? నేనే కాదు మారు మనసు పొందటం, నా హృదయమే తెరబడటం కాదు, నా ఇల్లు కాడంతా ఏమోలంటే బాప్తిసమా రాక శెత్తెలేరి తిరిగి హంతెరగా ఏ శ్రమ మారుతారు. చూడు ఇది మాట ఈ ప్రార్థన చేయి. అందుకే ముందు నేను ఏదైతే మొదలు చెప్పానో నీ హృదయం గురించి ప్రార్థన చేయి, నీ ఆలోచనతో ప్రార్థన చేయి, దేవునికి ఆయుష్కరమైన ఉన్నాయి నీలో ప్రార్థన చేయి. ఎవరైతే రానున్నారో, ఎవరైతే రక్షణ తీసుకుని అన్నారో, ఎవరైతే దేవుని లేని తిన్నాడో వాళ్ళనే గల్లా పట్టుకుని దగ్గర తీసుకొస్తాడు. హల్లెలూయా. ఏ కాళ్ళనైతే రావద్దన్నాడో ఆ కాలికే నమస్కరించి ఆ కాలికే దండం పెట్టి అమ్మా నన్ను దీవించని ఎల్లబోతున్నాడు రానున్న 2025లో. ఆ ప్రార్థన నువ్వు చేయును గాక. హల్లెలూయా. ఒక ప్రవచనానికి ఇది నీ కొరకే, లైవ్ లో చూస్తున్నా నీ కొరకే. హల్లెలూయా. అందుకు అన్య జనుల్ని ఈ వాక్యాన్ని జనవరి 1 చెప్పాలి కానీ ఈ రోజే చెప్పమన్నాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? నూతన సంవత్సరంలో నువ్వు ఎలా అడిగి పెట్టాలంటే ఒక నూతన వ్యక్తి కలిగి పెట్టాలా. ఇంకా నువ్వు జీవించుకోవాలి ఈ లోకంలో గల్తీ 2 ప్రకారము దేవుడే నీలో జీవించాలా. హల్లెలూయా. అందుకు నువ్వు ఒక నూతన సృష్టిగా అడిగి పెట్టాలా. రీకల శంతల గదర హత్య రేబోలో శంతల గదర పెట్టేసి తీసుకో. రీకల శంతల గదర హసి అంతెరగలరబు రమణ శంతల గదర హసి అంతెరగ. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఇక్కడ ఏం జరిగిందంటే తన హృదయం తెరచబడిన తర్వాత అక్కడ ఈ మాట నన్ను పట్టుకుంది. ఈ మాట నాకే కదా, నా తమ్ముడిని రక్షించుకోవాలా,
నా బాబర్ని రక్షించుకోవాలా, మా అత్తని రక్షించుకోవాలా, మా చెల్లిని రక్షించుకోవాలా, మళ్ళీ మా బామర్తో చెల్లి ఆమెను రక్షించుకోవాలా, నా కుటుంబాన్ని రక్షించుకోవాలా అని నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ సంవత్సరం వీళ్ళందరూ కూడా ఒక కూడిక దగ్గర పెట్టి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళకి రక్షణ నా చేతులతో ఇవ్వాలని ఒక కంకణ కట్టుకొని నేను మరలా డిసెంబర్ జనవరి 1 నుంచి 7వ తారీఖు దాకా వాళ్ళ కొరకే ఉపవాసం ఉండాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చుట్టూ నాతో పాటు మా దైవజనులు కూడా తనకు అవకాశం బట్టి మా కుటుంబాల కొరకు కాబట్టి కూడా ప్రార్థన చేయడం కాక. ఆమేన్. ఈ సంవత్సరంలో నా తమ్ముడు మారాలా, తర్వాత మా బామర్ది మారాలా, మా చెల్లి మారాలా, మా ఆనందకి ఇచ్చే ఆనంద పౌలుగా మార్చాడు ఇక్కడే, వాళ్ళ భార్యని మార్చాలా, మా అత్తని మార్చాలా, నా కుటుంబము కాడ నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించాలి కదా ప్రభా. ఈ లోక అంతస్తు నాకొద్దు, ఏ గౌరవ పరిమితులొద్దు. నాకు ఇదిగో ఈ లూదియా హృదయం ఎలాగైతే తెరచావో, నన్ను మార్చుకున్నావు, నా హృదయాన్ని తెచ్చుకున్నావు, నన్ను పట్టుకున్నావు, నన్ను నడిపించావు, నీ సేవకుడిగా చేసావు. నేను కాడ నీ కోరికను నేను ఈ లోకస్తులు మార్చను కదయ్యా, నా కుటుంబాన్ని మార్చాలి ప్రభా. నేను నా ఇంటి వారిని యెహోవా శరీరాల పద్ధతి ప్రకారము ఈ సంవత్సరం జరగాలి ప్రభా అని ఒక తీర్మానం చేసుకుని ముందుకు వెళ్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పట్టణం కొరకు దగ్గర 12వ తారీఖు నుంచి 30వ తారీఖు ఈ పట్టణం కొరకు, నాగూరు పట్టణం కొరకు 1 నుంచి 7వ తారీఖు వరకు మాత్రం నా కుటుంబం కొరకు ఉండాలని ఆశపడుతున్నా. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి ఉపవాసమును కన్నీరు ప్రార్థన చేస్తే కర్రు గట్టుడైనా మారిపోతాడు. ఆమేన్. అందుకు ఈ 3 రోజులు ఒక్కపూటే భోజనం చేయి. 3 రోజులు భోజనం ఎవరి కోసమైతే చెప్పాను, ముందు నిన్ను పరిశుద్ధం చేసుకో, నిన్ను కడుక్కో, దేవుడికి ఆశీర్వాదం దాన్ని విడిచిపెట్టేసే, కొత్తగా ఇంకా నీలో దేవుడు జీవించాలి. ఆ ప్రార్థన చేయి. జనవరి 1 సంక్రాంతికి వెళ్ళలోపే నీ కొడుకు నీ పాదాల దగ్గర రావాలి. వేస్తున్నామమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అటువంటి మూర్ఖుడే నేను. మా అమ్మ మాట తినేవాడు కాదు, మా అమ్మ చెప్పి తినేవాడు కాదు, పాపంలో ఎవరిన వ్యక్తిని, భయంకరంగా తాగిన వ్యక్తిని, అందరి మీద అందరిని కొట్టే వ్యక్తిని, నా ఇష్టానికి జీవించిన వ్యక్తిని. నా తల్లి ప్రార్థన చేస్తుంటది, నా తల్లితో పాటు నా భార్య కూడా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఆలకించాడు. నీ కొరకు ప్రార్థన చేయడానికి దైవజనుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దైవజనుడు మరణాంతర వరకు, నీ మరణాంత వరకు, దేవుడు తీసుకెళ్లేంత వరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నానని ఈ బలిపీఠ మీద చెప్తున్నా. నీ కొడుకును త్వరలోనే మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈ బలిపీఠ మీద మాట్లాడిన ఒక్క మాట ఏ రోజు కూడా ఆయన తప్పిపోలేదు. అక్కడ రాశాడు, నా సేవకుని మాటని నేను రూఢిపరుస్తాను. పైన వాక్యం ఉంటది, కొందరిని అగ్నిలో వచ్చి రాయించడానికి దానిలో నీ కుమారుడు ఒకడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు నీ కుటుంబం అంతా కూడా రక్షించబడాలా, నీ కుటుంబం అంతా కూడా ఈ యేసయ్య ముందు అడిగి పెట్టాలా, ఒక గొప్ప విందు చేయాలా. సత్యం సూర్యవతి గారు ఎలాగైతే చేశారో, హాస్పిటల్ నుంచి తిరిగి లేచినప్పుడు, చనిపోయినప్పుడు, డాక్టర్ చెప్పినప్పుడు తిరిగి లేచినప్పుడు ఎంత ఘనంగా అక్కడ మేము ఈ బొమ్మ పెట్టాము. ఈ సమతా నగర్ లో రేపు జరగబోయే క్రిస్మస్ ఎంత ఘనం జరుగుతుందో అంత సాక్షిగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇది అందుకే ప్రవచనాత్మక దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. ఎందుకంటే ఈ బలిపీఠ మీద ఎక్కిన దానికి నా మాట రాదు, ఏ కల్పన కథలు రావు, ఏ పిట్ట కథలు రావు. దేవుడు ఏది నాకు స్వరం వినిపిస్తాడో ఆ స్వరమే మీకు సూటుగా వస్తుంది. అందుకే మీ హృదయాల్లోనికి ఇది వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఇక్కడ చూడండి, అక్కడ ఏం రాస్తుందంటే అదే చదువు. ప్రభు ఆమె హృదయం తెరిచెను. ఎక్కడ ఎవరు మాట లక్షించినంత? పౌలు అనగా సేవకుడు. ఈ సేవకుడు చెప్పిన మాట లక్ష్యం నమ్మండి. ఈ లోక మనుషులు నమ్మరు. మనుషులు ఎవరు నమ్ముతారు తెలుసా? ఆ మాంత్రికుడిని, ఆ తాళి కట్టేవాడిని, ఆ రంగురంగు రాళ్ళని, కోనకేసిన గొట్టాగోడిని, వీళ్ళు మాటలు నమ్ముతారు కానీ సర్వశక్తి దేవుణ్ణి, దైవజనుడి మాట నమ్మరు. హల్లెలూయా. అందుకు ఇక్కడ లూది ఎవరి మాట మీద లక్ష్యం ఉంచిందంటే రహస్య పౌలు చెప్పిన మాటను మందు లక్ష్యం ఉంచడం వల్ల ఏం జరిగిందంటే ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినారంట. ఆమె చెప్పలు కొట్టామా? సత్యవతిగా ఖచ్చితంగా నీ కుటుంబం అంతా బాప్తిసం పొందుతున్నారు, నా కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందుతున్నారు. ఆమె నమ్ముదాం వేస్తున్నాము ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలదాన్ని. ఏం చేయాలి ఈ రోజు దేవుడు నా నోటితో మాట్లాడిన మాట ఎవరి మీద విశ్వసించాలంటే ప్రభునందు మనం విశ్వాసం ఉంచాలి. ఆమె విశ్వాసం ఉంచి మనం ఏం చేయాలి అన్నాడే, విశ్వాసం కలదని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండమని ఏడుకొని మనం బలవం చేశారు. రేపు పొద్దున నీ కొడుకులు, నీ కోడలు అందరూ వచ్చినప్పుడు నీవు శాంసన్ జోషం వచ్చి బలవంతం చేయబోతున్నా. ఆమె అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి నీ కుటుంబం వచ్చి భోజనం చేసి ఇదిగో ఇక్కడ గొప్ప కృతజ్ఞత కుడికి పెట్టండి నీవే బలవంతం చేసి పెట్టబోతున్నావు. ఆమె
చప్పటుగా రాబా ప్రవచనం పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అగ్నితో మాట్లాడుతున్నాడు ఈ మాట. ఎందుకో తెలుసా? నా మాట అగ్ని వంటిది. ఆమె ఏమంటంట? ఆయన మాట అగ్ని వంటిది. అగ్ని మాట ఏమంటే తెలుసా? దోతలకు ఏమి ఇచ్చాడు తెలుసు? ఎప్పుడు రాసినాడు? తన దోతలు వాయువులుగాను అగ్ని జ్వాలగా చేశాడంట. ఇక్కడ మాట్లాడుతున్న మాట, నీ చిన్న కొడుకు మీద పనిచేస్తున్న దుష్టుడు కాలిపోబోతున్నాడు. తల్లిని ప్రేమించే మనసు లేనివాడు తల్లిని ప్రేమించే విధంగా తండ్రిని ఎలాగైతే దూరం అయిపోయాడు, తండ్రిని ప్రేమించకుండా ఆ తప్పి వెనుకోమని ఎలాగైతే దూరం వెళ్ళిపోయి తనకి ఇష్టానుసారంగా జీవించాడు, ఆ విధంగా తిరిగి వచ్చినట్టు నీ కుమారుడు కానీ తిరిగి రాబోతున్నాడు చేసేసిన. హల్లెలూయా. అందుకు నువ్వేం చేయాలి తెలుసా? నీ కుమారు కొడుకు ఎదురు చూడాలి తప్ప, నీ కుమారు కొడుకు తండ్రి ఎలా ఎదురు చూశాడో, దేవుడు ఎలాగైతే ఎదురు చూశాడో ఆ ప్రేమించే మనసే నీ హృదయంలో ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండో మాట చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. మన సమయం లేదు, రెండో సర్వీస్ మనం వెళ్ళిపోదు కదా, సమయం అయిపోతుంది, నేను చెప్పేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 4 నుంచి 19 వరకు ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ పేరు ఏ పేరంటే సమరయ స్త్రీ. హల్లెలూయా. ఆ సమయంలో కొన్ని 10 కిలోమీటర్లు యేసయ్య నడుచుకుంటూ వెళ్ళి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమెన్. ఈ రోజు నీ కొరకు దేవుడు ఎదురు చూసి నువ్వు వస్తావు లేదో చూసి నీ కొరకు ఈ వాక్యాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నువ్వు లైవ్ లోకి ఏదో నామాత్రంగా రావట్లేదు, యూట్యూబ్ చూడటం నామాత్రం చూడట్లేదు. నీ కొరకే ఈ లైవ్, నీ కొరకే ఈ ఆరాధన. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారని మనకు అనవసరం. ఒక్కరు చాలు. హల్లెలూయా. ఒక్కరి కోసం. అందుకే ఈ ఆరాధన ఎంతమంది ఉన్నదని చూడను. ఎవరు వస్తున్నా నాకు తెలుసు. కొన్ని 100 మంది వచ్చినా, కొన్ని 1000 మంది వచ్చినా నాకు అనవసరం. కానీ యేసయ్య ఒక్కరి కొరకు ఎక్కడికి తెలుసా? గ్రామం దాటి మరో గ్రామానికి వెళ్ళి మంది టెండలో ఆమె కొరకు ఎదురు చూశాడు. ఈ రోజు ఈ సేవడు కూడా ఈ సమత నగరంలో నశించిపోయిన ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నా. ఎలాగైతే ఆ సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చిందో రానున్న రోజుల్లో యేసయ్య మహిమలోకి అలా రాబోతున్నా. చెప్పడం దేవునామాన్ని పరిస్థితి. హల్లెలూయా. అలాగొచ్చిన వాళ్ళు ఎలా అయిపోతున్నారు తెలుసా? ఆ సమరయ స్త్రీ ఎలాగైతే పాపాన్ని విడిచిపెట్టి తన కొండను విడిచిపెట్టినట్టే తన పాపాన్ని విడిచిపెట్టి తన తప్పు నొప్పుకొని వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి సువార్త చేసిందో, అలాగా ఇక్కడి నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తిని సాక్షిగా పెట్టి ఈ గ్రామాన్ని కదిలించబడతా. చెప్పడం ఆ సాక్ష్యము ద్వారా రేపు చెప్పబోయే సాక్ష్యం ద్వారా, నా సాక్ష్యం ద్వారా ఈ ఊరు కదిలించబడబోతుంది. ఆమేన్. దైవజనుల బలంగా ఆ సాక్ష్యం ఆత్మతో నింపును గాక. ఆ సాక్ష్యం ఆత్మతో నింపును గాక. ఆ సౌండ్ లో దేవుడు ఉండును గాక. వాతావరణంలో దేవుడు ఉండును గాక. అయ్యా కరెంట్ లో దేవుడు ఉండును గాక. ఏ డిస్టర్బెన్స్ ఉండును గాక. మేము ఎక్కడ పెట్టా ఆ స్థలం అంతా అభిషేకంతో నింపబడును గాక. ఆమేన్. ఆ సౌండ్ సిస్టమ్ ఆ స్టేజెస్ అందరిని అభిషేకించబడును గాక. హల్లెలూయా. దైవజనులపై ఆ 2 బలాత్మతో నింపబడును గాక. ఆ సాక్ష్యము ఎలా చెప్పాలో జ్ఞానముతో చెప్పును గాక. ఆ సాక్ష్యము ద్వారా ఈ ఊరు కదిలించబడాలి. హల్లెలూయా. ఇప్పుడు సమరయ స్త్రీ సాక్ష్యం ద్వారా ఆ సమరయ కదిలించబడి ఊరంతా వచ్చి ఏం చేసిందో తెలుసా? ఇదిగో దేవుని దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ ఊర్లోకి వచ్చిన వాడు మామూలు వ్యక్తి కాదు, బోధకుడు. ఆయన అన్ని సంగతులు చెప్తున్నాడు. అలాగే మరి దేవుడు అభిషేకం నాకు ఇచ్చాడు. జరిగేది, జరగబోయేది, జరగబోతున్నది దేవుడు ఆ కృపావరణ నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అది చెప్పినమంటే ఈ నువ్వు ప్రవక్తవని ఏ విధంగా చెప్పాడో దేవుడు ప్రవక్త పిలుపునిచ్చి నన్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీవు ఎక్కడుంటావో ఆ దేశము కాపాడబడతావు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఇక్కడ వచ్చినప్పుడు చదివేది చెప్పాడు. అదే నీవు ఇక్కడికి వచ్చావు, ఈ పట్టణం కాపాడుతుంది. ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆ వంతును దాటి వరకు మునిగిపోయింది. ఈ వంతును దాటిన తర్వాత ఒక్క చుక్క ఇక్కడ రాను. చెప్పలు కూడా దేవుడు నామని అవుతాడు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు. దర్శనం ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు. ఈ రోజు మరి అక్కడ రేపు పొద్దున జరగబోయే 30వ తారీఖు మీటింగ్ కి నేనేదో సింపుల్ గా చేశాననుకున్నాను. కానీ సాత్విక దేవుడు దర్శనం తెలుసా? డాడీ ఎబినేజర్ గురించి నువ్వు ఎలా చేసావో, ఎబినేజర్ గురించి ఎలా సౌండ్ పెట్టావో, ఎబినేజర్ గురించి ఎలా టెంట్లు వేసావో, ఎంత ఘనంగా చేసావో అంత ఘనంగా చేస్తున్నాడని దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చిన దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన దగ్గర ఏమీ లేదు, జీరోతో మొదలవుతున్నది. జస్ట్ నా జేబులో ఎంత ఉన్నాయి? 700 ఉన్నాయి. ఈ 700తో ప్రారంభిస్తున్నాను. సమృద్ధి లేకుండా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేనితో? సమృద్ధిగా అన్నిటి యందు. కొరింథీయులకు రాసిన పత్రిక 9:8-9 ప్రకారము సిలువలో మన కొరకు మనసు దరిద్రమై అనిపించి ధైర్యాన్ని ఇచ్చాడు. అలాగే
ఆయన అన్నిటి సర్వసమృద్ధి ఇచ్చి అనేక మంది బట్టలు పంచడము, అనేక మందికి సహాయం చేసేటట్టు నా దేవుడు చేయబోతున్నాడు. చెప్పడం కూడా దేవుడు మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా గొంతుకు బాగోలా పొద్దున. హల్లెలూయా. కానీ ఆ సౌండ్ సిస్టమ్ సాతాను ఏం చేసిందంటే పోగొట్టింది. సాతానానికి వందనాలు. ఆ సౌండ్ ఉంటే చెప్పేవాడు కాదేమో, కానీ అది లేకపోవడం వల్ల బలమైన అభిషేకంతో ప్రత్యక్షతలో దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమరయ స్త్రీ ఎలాగైతే చెప్పిందో, రేపు మనం అందరం కాడ వెళ్ళి ఈ ఊరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి సత్యోతమ్మ గారైనా కానీ నువ్వైనా కానీ ఇద్దరు కలిసి నాకు ఇక్కడ క్రిస్మస్ జరిగింది, ఇక్కడ నుంచి అదే నీతో పాటు ఇంకెవరైనా తీసుకొని వెళ్ళి ఇద్దరికి వెళ్ళండి, ఇద్దరికి వెళ్ళి పాస్టర్ గారిని తీసుకెళ్ళండి. వంతుల దగ్గర నుంచి ఆ అంబేద్కర్ బొమ్మ దాకా ఎంతమంది అవుతున్నారు ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆహ్వానించండి. హల్లెలూయా. అదే రేపు జరగబోయే సువార్త. దాని తర్వాతే భోజనాలు, దాని తర్వాతే ఏదైనా. అమ్మ నువ్వు వెళ్ళండి, అందుకు ఎవరద్దు, మీకు ఆ ధన్యత కలుగును కాక. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, మీ పాదాలు అక్కడ ఎడకబెట్టండి, మీ సుందరమైన పాదాలు. దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మీరు పెట్టే ప్రతి ఇల్లు కూడా దేవుడు రక్షించుకోబోతున్నాడు. అడిగిపెట్టినప్పుడు అక్కడ అడిగిపెట్టినప్పుడు ఇల్లు రక్షించడని చిన్న మాట పలికేసి వచ్చాను అంతే. హల్లెలూయా. ఏమి చేయొద్దు. సమరయ స్త్రీలో మాట చెప్పింది, అక్కడికి వచ్చిన వాడు బోధకుడు కాదు, ప్రవక్త కాదు, నా గురించి అన్ని చెప్పేశాడు. నీవు నిజము దేవుడు అని నమ్ముతున్నాను. ఈయనే రాబోయే ఇదిగో మనం రక్షించడానికి వచ్చే దేవుడని ఎలాగైతే చెప్పాడో, రానున్న రోజులు ఎవరో ఒక అన్ని ఇక్కడ తీసుకొస్తాడు, అద్భుతం చూస్తాడు. రేపు జరగబోయే 30 తారీఖులు ఆ రాబా శంతల కదా ఒక అద్భుతం ఏదో చేయబోతున్నాడు. ఆ అద్భుతం ద్వారా దేవుడు ఏదో మాట్లాడబోతున్నాడు. ఆ దాని ద్వారా రేకే తెలియ ఈ పట్టణం అంతా కదలబోతుంది. సాక్ష్యం ద్వారా పట్టణం అంతా కదలబోతుంది. ఈ సమతా నగరం దేవుడు సొంతం చేసుకోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకు తెలుసా, రక్షించబడిన నువ్వేం చేయాలంటే లూదియాలాగా అనేక మందిని రక్షించాలా, సమరయలాగా అనేక మందిని రక్షించాలా. నీ ఒక్కదాని రావటం కాదు, నీతో మంది యూదులు సంఖ్య పట్టుకొని 10 మందిని తీసుకురావా. ఒక్కసారి చెప్తా రాలేదా, మరలా ఏళ్ళు. రెండోసారి చెప్తా రాలేదా, మరలా ఏళ్ళు. మూడోసారి చెప్తా వెళ్ళలేదు రాలేదా, మరలా ఏళ్ళు. ఎందుకో తెలుసా, ఒక వ్యక్తి వెళ్ళి తనకు ఆహారం కావాల్సినప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి చెప్తే 10 సార్లు అడిగితే లేదన్నాడు. ఎందుకు లేదన్నట్టు అతని దగ్గర ఉంది, రావటానికి కష్టం. అలాగే మందిరానికి రావడానికి వాళ్ళకి సాతాను అడ్డుపడుతుంది. కాబట్టి 10 అలా వెళ్తూ ఉంటే ఒకసారి వాళ్ళ మనసు మారుతుంది, వాళ్ళు వస్తారు, ఇక్కడికి వస్తారు, దేవుడి వాక్యంతో పట్టబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, మీరు మనం ఇక్కడ చదువుకుంటే ఈ వాక్యాలు చదువుకుంటే మీరు నేను అయిపోతున్న సమయం కాబట్టి 16 అధ్యాయము 13 నుంచి 15 వరకు చూసుకుంటే తర్వాత 4 అధ్యాయం 4 నుంచి 19, 4 అధ్యాయము 28, 39 వచ్చాను చదవండి ఒకసారి. 4 అధ్యాయం 28, యోహాను సువార్త 4 అధ్యాయం 28 వచ్చింది త్వరగా. ఏం చేసిందంట, ఏం చేసింది? కొండ విడిచిపెట్టింది. అంటే నువ్వెవరికైనా సువార్త చెప్తానికి వెళ్ళినప్పుడు ముందుగా నీవు హృదయాన్ని పరిశోధన చేసుకోవాలా. నీవు ఆయస్కరమైన నీలో ఏది ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా, ఒక పవిత్రంగా వెళ్ళాలా. చెప్పినప్పుడు నీవు తప్పు చేసి వెళ్ళి నువ్వు వాళ్ళకి సువార్త చెప్తే ఏమే తప్పుడుదిరా, ఏమే ఇలా అని చెప్పేసి వాళ్ళు రారు. అందుకు ఈ వాక్యమున నీవు ఏదైనా దేవునికి విరోధంగా ఆయస్కరం ఉంటే ఆ కొండను విడిచిపెట్టే విధంగా ఉండాలి. హల్లెలూయా. రెండోది ఏమని చెప్తుంది చూడండి, 39 వచనం, 39 నుంచి 42 వచనాలు. నేను చేసినవన్నీ ఏం చేసినంట, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ ఏంటంట, సాక్ష్యం చెప్పాలా. నువ్వేం చెప్పాలి? ఇప్పుడు సత్యవతికి ఏం చెప్పాలా? అమ్మా ప్రతి ఈ ముసలమ్మ ముచ్చట చెప్పవద్దు ఎక్కడికడ. ఈ రోజు నుంచి ఒక రోషం ఏముండాలో తెలుసా? ఇదిగో మా ఇంటి వెనక ఉన్న దైవజనుడు శాంసన్ జోషువా హాస్పిటల్ నాకు కొడుకున్నప్పుడు, దురాత్మ బంధించబడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు డాక్టర్లకు అసాధ్యమైంది, నా కొడుకును కాపాడాడు, నా కొడుకును రక్షించాడు, స్థలం విషయంలో కార్యం చేశాడు, నా ఆరోగ్యులు గుడ్డు పట్టినప్పుడు దేవుడు ప్రార్థించాడు, అద్భుతం చేశాడు, ఒకసారి ఆరాధన చేసినప్పుడు నాలో ఉన్నది ఏదో వెళ్ళిపోయి తేలికైపోయాను. ఇవన్నీ నువ్వేం చేయాలంటే ఈ సమతనగా ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలా. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ ఎటువంటి పాపం చేసిన వ్యక్తి వెళ్ళి చెప్తే, ఏ పాపం చేయని మనం వెళ్ళి చెప్తే ఖచ్చితంగా మనం వింటాం. ఆమె ఎందుకో తెలుసా, యూదుల దగ్గరికి యూదుడిగా మారిపోయాడు అపోస్తలుడు పౌలు. ఆమె ఎవరు? గ్రీకుల దగ్గరికి వెళ్ళి గ్రీకులుగా మారిపోయాడు, రోమిల దగ్గరికి వెళ్ళినప్పుడు రోమిలుగా మారిపోయాడు. ఎందుకో తెలుసా, ఎవరి కాలుగా మారిపోలేదు. ఎందుకంటే నా వాళ్ళకి నేను చెప్తాను, నీ వాళ్ళకి నువ్వు చెప్తే అది ఖచ్చితంగా ఉంటారు. నీ వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు ఏమనే
అందుకు ఈ రోజు నుంచి దేవుడి దగ్గర అడుగు, రోజుకి ఒక 2 ఇళ్ళు కంటే లేనయా నేను చేసిన కార్యాలు ఎలాగైతే సమరిస్తే సాక్ష్యం చెప్పిందో నేను చెప్పిన అది చెయ్యి, నీ కొడుకు రాకపోతే అప్పుడు. ఎందుకో తెలుసా, నువ్వు సువార్త చేస్తున్నావు. ఎవరు పని చేస్తున్నావు అంటే దేవుని పని చేస్తున్నావు. హల్లెలూయా. దేవుని పని నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను ఒక అధికారి, జైలు అధికారి కూడా అలాగే మారి మనసుతో కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. ఇంకా మీరు అదే చదువు 4 నుంచి 39 చదివితే అన్ని వాక్యాలు ఉన్నాయి. అందుకు మీరు 4వ అధ్యాయం మొత్తం చదివితే సమర స్త్రీ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉన్న మనిషిని మనం మార్చబడ్డాం, పాపలు విడిపించబడి ఆమె ఏం చేసిన సువార్త చేసింది, ఆత్మను రక్షించింది. అందుకు మారు మనసు పొందిన నీవు నేను, రక్షించబడి నీవు నేను ఎలా ఉండాలంటే ఆత్మను కనేవాళ్ళు ఉండాలి. హల్లెలూయా. ఆత్మ మనం కంటే దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడని చెప్పి ముగిస్తున్నాను. దానియేలు 12:3. హల్లెలూయా, 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 హల్లెలూయా. దానియేలు 12:3 చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారు ఎలా ఉంటారంట? ఎలాగా? రేపు మీ ఇద్దరు వెళ్తున్నప్పుడు మీరు ఎలాగెళ్ళాలో తెలుసా? ఒక ప్రార్థన పూర్వకంగా మీరు వెళ్తున్న ఇంటిలోనికి జ్యోతులు వెళ్ళాలా. మీ మొక్కములు ఎవరు కనపాలంటే ఎప్పుడైతే అపోస్తుల పౌలు అక్కడ కూర్చున్నప్పుడు ఆయన మొక్కములు ఏ విధంగా తేజస్సు, ఆయనలో కాంతి ఉన్నదో ఆ కాంతి ప్రకాశించాలంటే కొద్ది నిమిషాలైనా సరే ప్రార్థన చేసుకుని మీరు వెళ్తే ఈ ఎలుగు దైవజనం వచ్చింది, సత్యవత వచ్చింది, వాళ్ళ కోసం ఖచ్చితంగా వాళ్ళు ఏదో కనపడుతుంది. నేను వెళ్ళాలని అక్కడ ఒకరు పెట్టకపోయినా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మీరు జ్యోతుల వల్ల పోలిన వారే ప్రకాశించుదురు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిపుదురు వాడి నక్షత్రం వల్ల నిరంతరం ప్రకాశించింది. ఆమె త్రిపుతున్న మీరు ఎలాగుంటారంటే ఆకాశం వెలిగే జ్యోతులు. చెప్పకూడదు మన రేపు మీరు ఎలా అవుతున్నట్టు తెలుసా? రేపు ఏదో సువార్త ఇప్పుడు వరకు చేయలేదు కాబట్టి మేము బొమ్మరెడ్డి వారు అలా చేసాం, ప్రతి ఇంటికి చెప్పాం. ఇక్కడ ఒకసారి మనం బ్యానర్లు అది పాంప్లెట్లు ఇచ్చాం అంతే. కానీ ఈరోజు పాంప్లెట్ లేదు, నీవే పాంప్లెట్. హల్లెలూయా. సమరే స్త్రీలు పాంప్లెట్ లేదు, సమరే స్త్రీ పాంప్లెట్. లూదియా నది తీరాన పాంప్లెట్ లేదు, లూదియా ఒక పాంప్లెట్. ఈరోజు పాంప్లెట్ ఎవరంటే సుజిత, దెబోరా, సత్యవతి. హల్లెలూయా, హల్లెలూయా. మీరే పాంప్లెట్ గా ఆ గృహాలకు వెళ్ళి చెప్పి వచ్చును గాక. ఆమేన్. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అందుకు ప్రియమైన దైవజనమా, ఈ నూతన సంవత్సరానికి 3 రోజులు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి మీ హృదయాన్ని దేవుడికి అప్పచెప్పండి. 2వది ఆయన మీ ఆలోచన కదా ఆయన ఆలోచనతో నడిపించమనండి. 3వది ఆయనకి ఆయుష్కరం అంటే ఆయుష్కరాన్ని తీసివేసుకుని అడుగు. ఆయనకి నీతిగా యథార్థంగా జీవిస్తే నీవు ఎలా ఉంటావో చెప్పాడు. ఆకాశంలో జ్యోతులు వెలుగుతావు. హల్లెలూయా. తర్వాత రక్షించబడిన నీవే కాదు, నీ కుటుంబాన్ని అంతగా రక్షించుకోవాలా, నీ గ్రామాన్ని రక్షించుకోవాలా. ఆ కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దైవజనులు ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. నా ప్రభా నాయన నీ సేవకుల ముఖాంతరం నుంచి సూటిగా తిరగ మాతో మాట్లాడు నా ప్రభా. అయా తండ్రిగా నా ప్రభా నాయన ప్రభా, అయా నూతన సంవత్సరంలో నీకు నా ప్రభా వెళుతున్నప్పుడు నా ప్రభా నాయన ఏ విధంగా ఉండాలో మాట్లాడు నా ప్రభా. ఇదిగో నా ప్రభా మరి దావీదు భక్తుడు నా ప్రభా నాయన నా హృదయాన్ని పరిశీలించి తెలుసుకోమన్నాడు నా ప్రభా, తెలుసుకోమన్నాడు నాలో ఆయాస్కర మార్గమైన ఏదైనా ఉన్నదేమో దర్శించమన్నాడు నా ప్రభా. అయా ఇదిగో నా ప్రభా మరి ఉదయకాల సమయ విశ్రాంతి దినము నా ప్రభా నాయన ఈ 2024 సంవత్సరంలో నా ప్రభా నాయన మరి ఆఖరి ఆదివారం నా ప్రభా నాయన అయా ఈ ఆదివారంలో నా ప్రభును మాట్లాడినందుకు నీకు వందనాలు యేసయ్యా. అయా మరి ఇంకా 3 రోజులు నా ప్రభా నూతన సంవత్సరం వేడుచుండగా నా ప్రభా నాయన అయా తండ్రి ప్రభా మా హృదయాలను పరిశోధించి తెలుసుకోవాలి, మా ఆలోచనలు పరిశోధించి తెలుసుకోవాలి. అయా ఇదిగో నా ప్రభా నాయన ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో దాన్ని తొలగించండి నాయన. హృదయంలో ఉన్న ప్రభా నాయన అయా ఏదైనా చెడు ఆలోచన ప్రభా, వ్యతిరేక ఆలోచన ప్రభా నాయన అయా హృదయం అన్నిటికన్నా మోసకరమైనదన్న ప్రభా. అయా తండ్రి నా ప్రభా అపవిత్రమైన హృదయాన్ని మీరు తొలగించండి నా ప్రభా. చెడు ఆలోచన
ప్రభా దుష్ట ఆలోచన ప్రభా అపవిత్రమైన ఆలోచనలు మీరు తొలగించండి నాయన. అయా తండ్రి ఇదిగో నా ప్రభా హృదయ శుద్ధి గల వారు దేవుని చూచిదరన్నా ప్రభా. అవునేసయ్యా. నూతన సంతులను పెడుతున్నప్పుడు నా ప్రభా మా హృదయాన్ని మేము శుద్ధీకరించుకున్నా ప్రభా. అవునయ్యా. ఆలోచనలు పవిత్రపరచుకొని నా పవిత్రపరచడయ్యా. మాలోని ఆయాసకరమైన మార్గం తొలగించండి నాయన. ఇదిగో నా ప్రభా నిన్ను చూస్తున్నా ప్రభా. అవునేసయ్యా. అడుగు పెట్టడానికి నీ కృపను దయచేయండి. దయచేయి నాయన. పరిశుద్ధ దేవా నీకే వందనాలు. శుద్ధారుదం దయచే ప్రభా. అయా నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. శుద్ధారుదం దయచేయి నాయన. అయా నాయనా అయా మా తప్పిదలను తెలిపించి బయలుపరిచే ప్రభా. నింపండి నాయన. అయా ఇదిగో నా ప్రభా నాయనా అయా తండ్రి ఆలోచనలు మార్చిన ప్రభా నాయనా. మార్చండి నాయన. హృదయం ఇచ్చిన ప్రభా నాయనా. అవునేసయ్యా. ఇదిగో నా ప్రభా నాయనా లూదియా ప్రభా నాయనా ఏ విధంగా అయితే నా ప్రభా నాయనా అయా మరి పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచింది నా ప్రభా నాయనా. అయా తండ్రి మరి ప్రభా నాయన పేతురు చెప్పిన మాటలు ఎందు లూదియా ఏ విధంగా అయితే నా ప్రభా నాయన మరి లక్ష్యం ఉంచింది నా ప్రభా. అవునయ్యా. అయా తండ్రి ఇదిగో నా ప్రభా నాయనా సేవకులు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచిన ప్రభా చాలయ్యా. అయా తాను ఈ విధంగా మారు మనసు పొంది తన కుటుంబాన్ని రక్షించుకుంది నా ప్రభా నాయన. అయా తాను మరి ఇక్కడ ప్రతి బిడ్డ కూడా నా ప్రభా వారి హృదయాలు మార్చుకొని నా ప్రభా నాయన సేవకుని మాట ఎందు లక్ష్యం ఉంచిన ప్రభా నాయన వారి కుటుంబాల కొరకు నా ప్రభా నాయన వారి రక్షణ కొరకు ప్రార్థించే బిడ్డకుండా నీ కృపణ దయచేయండి నాయన. నూతన సంవత్సరంలో కుటుంబాలని రక్షించుకోవడానికి నీ కృపణ దయచే ప్రభా. పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు నా ప్రభా స్తోత్రాలు యేసయ్యా. అయా నీకే వేలాది రేపు జరగబోయే క్రిస్మస్ కాడ రీబలాశంతలు స్త్రీలాగా నా ప్రభా నాయన అయా తల్లి సమరయ స్త్రీ ప్రాంతాలంతటి ఎదురుగా దర్శించింది నా ప్రభా నాయన. ఐదుగురు నా ప్రభుత్వం చేస్తున్న ప్రభా ఈ ప్రాంతాన్ని సంతాన ప్రాంతాన్ని రక్షించడానికి కృపను దయచేయండి యేసయ్యా. అయా తండ్రి మరి ప్రభా నాయన ఇప్పుడు జరిగిన మొదటి ఆరాధనలో తోడున్నావు ప్రభా. 22 ఆరాధన బొమ్మరెడ్డి వారు 22 ఆరాధనలు మనకు తోడుని నడిపించండి యేసయ్యా. అయా తండ్రి ఇదిగో నా ప్రభా మరి జరగబోయే క్రిస్మస్ మీరు ప్రభా నాయన అయా తండ్రి ప్రభా నాయన నువ్వు తోడుని నడిపించండి నాతోనని ఆదిరులో ఉంచండి ప్రభా. కరెంట్ని ఆదిరులో ఉంచండి నాయన. అయా తండ్రి జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా సహాయం చేయండి. అయా తండ్రి మరి ప్రభా అక్కడ ఏ విధంగా నా ప్రభనైనా జరిగించాలో నా ప్రభనైనా ప్రభనైనా నువ్వు నడిపించండి నా ప్రభనైనా. వంటల్లో మీరు నడిపించండి నా ప్రభ. వచ్చిన సేవకుల్లో మీరు నడిపించండి నా ప్రభ. నైనా తండ్రి నా ప్రభ నీ చిత్తంలో ఎంతమంది ఉన్నారో నా ప్రభ మేము ఎంతమందిని ఆహ్వానిస్తున్నాము నా ప్రభ వారందరూ రావడానికి నీకు ప్రభ నీకు మహిమకరంగా నా ప్రభ నీ సేవకులు వాడుకుని నిలబెట్టండి నా ప్రభ. ఇదిగో నా ప్రభ మన ప్రభ మన నూతన సంవత్సరాలకు వెలుచడుగా నా ప్రభ ఒక ప్రవచనాత్మకమైన వాక్కును విడుదల పరిశుద్ధాత్మదేవనైనా సమస్తం నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. కరెంట్ ని ఆధారంలో ఉంచండి నా ప్రభానైనా. అయా తండ్రి ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ జరగకుండా నా ప్రభా ఏ ప్రాంతం చుట్టూ అగ్నిగతులు కాపుదల పరిశుద్ధాత్మదేవ నీకు వందనములు స్తోత్రము చెల్లించుకున్న ప్రభా. నేను ఆది నుంచి అంతవరకు నీవు అధ్యక్షుడైంది నీకే మహిమ గంత ప్రభావం వచ్చేలాగా ప్రభా ఆ మీటింగ్ ఘనంగా జరిగించమని బహుకరమైన ఉజ్జీవాన్ని సంత నగర్లో రగిలించమని అయా తండ్రి ప్రభు ఆనందంతో సహాయం చేస్తున్నా ప్రభా. అయా తండ్రి నా ప్రభు ఇటువంటి వాక్యాన్ని ఫలింప చేసిన ప్రభా. విన్న ప్రతి హృదయంలో నా ప్రభా నాయన మంచి నేల పడిన విత్తనంలాగా వారి హృదయంలో మొలకెత్తిన ప్రభా ఫలించి అభివృద్ధి పొందిన ప్రభా నాయన అయా సంతోషం వారిని నింపమన్న ప్రభా యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లైవ్ లో చూసే బిడ్డలు ప్రతి ఒక్కరు దైవజనులు విశ్వాసులు ప్రతి ఒక్కరు దేవుడు దీవించి నూతన సంవత్సరం ఒక నూతనమైన కృప మహిమలోని చదివి మహిమలోని ప్రతి ఒక్కరు దేవుడు నడిపించను గాక. ఆమేన్. మరి అలాగే రెండో ఆరాధన 10 గంటల కానించి 12 గంటల వరకు బొమ్మరెడ్డి రోజు ఇప్పుడు జరగబోతుంది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఖచ్చితంగా రండి. సాయంత్రం 6 గంటల కంటే 8 గంటల వరకు భీమవరం హౌసింగ్ కాలనీ జరుగుతుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రావాల్సిందిగా యేసునామములో తెలియజేస్తున్నా. అలాగే ప్రత్యేకమైన ఆహ్వానాన్ని కూడా చెప్తున్నా. రేపొద్దున లైవ్ లో చూసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానం. రేపు సాయంత్రం 6 గంటలకి బొమ్మరెడ్డి వారి సమతా నగరు మరి మురుకు కాలువ వంతును దగ్గరలో మరి రహస్యతర రహస్యతర ఒక ప్రవచనాత్మకమైన వర్తమానం అందించడానికి హోలీ స్పిరిట్ వస్తున్నాడు. అలాగే క్రిస్మస్ సెలబ్రేషన్ లో దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎవరిని ప్రేమించడానికి వచ్చాడో ఒక ప్రవచనాత్మకమైన వర్తమానానికి ఒక హోలీ స్పిరిట్ మన మధ్యలోకి వస్తున్నారు. కాబట్టి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. మరి మాకు ఎంతగానో సహకారం చేస్తున్నా ఏలే గణపతి వందనాలు చెల్లిస్తున్నాం.
మరి అందరినీ కూడా దైవజనులందరికీ లైవ్ వచ్చేసి ఒకవేళ ఫోన్ చేసి చెప్పలేకపోతే దయచేసి ఎవరు ఏమనుకోకుండా ఈ లైవ్లో ఒకవేళ మీరు ఉండి చూస్తే కనుక ఖచ్చితంగా 6 గంటల నుంచి 9 గంటల వరకే ఈ సమతా నగర్లో క్రిస్మస్ జరుగుతుంది. ఆ సమయానికల్లా వచ్చి మాకు దీవెని చెల్లాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఒకవేళ చెప్పలేకపోతే మీరు ఎవరైనా సరే నన్ను ప్రేమించే దైవజనులు ఎవరున్నా లైవ్ చూస్తే ఖచ్చితంగా రావాల్సిందిగా మరి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి ఇదే మా ప్రత్యేక ఆహ్వానం. రేపు జరగబోయే మరి ఆ క్రిస్మస్ ఆరాధన ఉత్సవంలో మరి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. వచ్చి దైవాశీస్సు పొందాల్సిందిగా దేవుని పేరు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. తండ్రి నీకు వందనాలు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి దాన్ని బట్టి సమస్త ఘనత మహిమ మీరు పొందుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అయ్యా ఇది జరిగిన బట్టి మాకు కాదు సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక. అయ్యా ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకున్నాం. ఇక్కడ నీ నామం మెచ్చింపండి గాక. అయ్యా ఇదిగో నేను మాకు కాదు ప్రభా నీ కృపా సత్యమును బట్టి సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక. మన తండ్రి దేవుని కృపయు ప్రభువైన యేసుక్రీస్తు సత్యత ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము సమాధానము సదాకాలం కొన్ని బిడ్డలకి ఆకులు 16 పట్టణాలు 18 గ్రామాలకి అలాగే ప్రతి దైవజనుడికి ప్రతి విశ్వాసికి అయా అందరిని ప్రేమించే అయా దేవుడు గాడు ప్రభా అయా అన్ని జాతుల వాళ్ళకి నీవు తోడై ఉండును గాక. సకల పరిశుద్ధులకి తోడై ఉండును గాక. అయా ఇదిగో సేవ చేసిన ప్రతి బిడ్డకి కూడా నువ్వు తోడై ఉండును గాక. అయా 2025లో జరిగే 31st తారీఖులు యేసు నామములో ఘనముగా ప్రతి దైవజనులలో అయా సంఘాలలో నువ్వు జరిగించుకొనును గాక. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అయిపోయింది. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నిద్రపోతున్న వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్. నోరు తెరిచిన వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. Jangan lah.